సరిగ్గా 2 నెలల కిందట వరకు కూడా అతడు టీమిండియా ప్రపంచ కప్ ప్రణాళికల్లో లేడు. క్రమశిక్షణ తప్పి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ ఆడుకుంటూ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తూ పోతున్నాడు. కానీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. దీనికి ముందు టీ20 సిరీస్ లోనూ అతను మెరిశాడు. వాటికి మించి ప్రస్తుతం అదరగొడుతున్నాడు. తాజాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ తో జట్టులో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్లతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఆ లోటు కనిపించకుండా మ్యాచ్లను గెలిపిస్తున్నాడు. అతడే టీమిండియా వికెట్ కీపర్ ఓపెనర్ ఇషాన్ కిషాన్. ఆదివారం కొలంబోలో పాకిస్తాన్ పై టీమిండియా చేసిన పరుగులు 175. ఇందులో ఇషాన్ కిషాన్ వే 77 ఉన్నాయంటే అతను ఎంత బాగా ఆడుతున్నాడో తెలుస్తుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. కిషాన్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి కొద్ది మంది బ్యాట్స్మెన్ లో ఒకడు. అయితే ఆ తర్వాత అతని పరిస్థితి మారింది. 2023 చివరిలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తన బెస్ట్ ఫ్రెండ్ శుభ్మన్ గిల్ అనారోగ్యం కారణంగా ప్రారంభ మ్యాచ్లకు దూరం కావడంతో కిషాన్ కు ఛాన్స్ దక్కింది. దాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గిల్ కోలుకొని రావడంతో జట్టులో చోటు దక్కలేదు. దీన్ని కిషాన్ స్పోర్టివ్ గా తీసుకోలేదని కథనాలు వచ్చాయి. పైగా అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు దేశవాళీ ఆడాలన్న బీసీసీఐ సూచనలను పక్కన పెట్టాడు. అనారోగ్యమని, గాయమని కారణాలు చెప్పాడు. దుబాయ్ లో ప్రైవేట్ పార్టీలో కనిపించాడు. అప్పుడు తన ఐపీఎల్ ఫ్రాంచైజీ నెట్స్ లో పాల్గొన్నాడు. కానీ దేశవాళీ ఆడలేదు. మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ గాయంతో దూరమైన సమయంలో కిషాన్ ను టెస్టుల్లోకి తీసుకుందాం అనుకునే లోపు ధ్రువజూరుల రూపంలో యువ వికెట్ కీపర్ దోసుకొచ్చాడు. దాని ఫలితమే కిషాన్ టీమిండియాకు దూరమయ్యాడు. అయితే కాలం మళ్లీ అతన్ని కరుణించింది. ఈ ఏడాది దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషాన్ అదరగొట్టడం అతడికి మళ్లీ లైఫ్ ఇచ్చింది. జార్ఖండ్ కు సారథ్యం వహిస్తూ ఆ జట్టును ఛాంపియన్ గా నిలిపిన కిషాన్ డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఏకంగా 49 బంతుల్లో 101 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీమిండియా పిలుపు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తో సిరీస్లలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ విఫలం కావడంతో కిషాన్ కు లక్కు కలిసొచ్చింది. ఏకంగా ప్రపంచ కప్ లో ఓపెనింగ్ స్లాట్ దక్కింది. టీ20 ప్రపంచ కప్ లో 2 మ్యాచ్లు ఆడిన అభిషేక్ ఖాతానే తెరవలేదు. ఒక మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ పెద్దగా పరుగులు చేయలేదు. కానీ కిషాన్ మాత్రం వరుసగా 20, 61, 77 పరుగులతో నిలకడ చూపుతున్నాడు. అభిషేక్, సంజుల ఫెయిల్యూర్ ప్రభావం జట్టుపై పడకుండా చూస్తున్నాడు. ఆదివారం పాకిస్తాన్ తో మ్యాచ్ లో మిగతా బ్యాటర్లు పరుగులకు తీవ్రంగా ఇబ్బంది పడగా కిషాన్ మాత్రం అలవోకగా బాధేశాడు. 2 జట్ల మధ్య తేడా ఎవరు అంటే అది ఇషాన్ కిషానే. అతను గనక ఇదే ఫామ్ ను కొనసాగిస్తూ ప్రపంచ కప్ అందిస్తే వన్డే జట్టులో కూడా వచ్చేసినట్లే. చివరగా ఒక్క మాట, ఒకవేళ ఇషాన్ విషయంలో సెలెక్టర్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో.